ఇప్పుడు సీత ఈ మహా సంగ్రామానికి మారణ హోమానికి కారణపుత్రాలు. నా సహోదరి శూర్పణఖ ముక్కు చెవులను ఆ రామలక్ష్మణులు ఖండించి అవమానించినందుకు ప్రతీకారముగా రాముని భార్య సీతను అపహరించి అశోకవనమున బంధించినాను. అదే నా అసుర న్యాయం. శూర్పణఖ సామాన్య స్త్రీయా, బ్రహ్మవంశ సంచరిత, ఒక మహావీరునికి అర్థాంగి, ఒక తపోధనుడికి మాతృమూర్తి, పైగా ఈ లంకేశ్వరుడికి ప్రియ సహోదరి. ఏమి ఆమె చేసిన అపరాధం? ఆమె మీ పట్ల అనుచితముగా ప్రవర్తించిన ఎడల మీరు ఆమెను తిరస్కరింపవలేను. లేదా మీరు ఏ రాజ్యమున నివసించుచుంటిరో ఆ రాజ్యాధినేతైన నాకు ఎరింగింపవలేను. ఎందుకన దేవదానవ భూ విభాగ సమయమున వింధ్యా సాత్పుర పర్వత ఈవలి భాగవతయు మా పాలైనది గనుక ఏ న్యాయశాస్త్రం వచించింది, ఏ ధర్మశాస్త్రం, ఏ నీతి శాస్త్రం, ఏ శిక్షా శాస్త్రం వచించింది ఒక అబలైన ఆడుదాన్ని ముక్కు చెవులు కోసి శాశ్వత కురూపిని చేయమని ఇంతటి క్రూర శిక్ష? సర్వశాస్త్రములు అభ్యసించిన సుక్షత్రియ సూర్యవంశ రాకుమారుడు కదా మీ రాముడు. తెలీదా మీ రాముడికి ఆమె చేసిన నేరానికి శిక్ష ఏమిటో? ఏమి దేవతా పక్షపాతం? మీ దేవతల ఆడపడుచులకి ఇటువంటి ఘోర అవమానం జరిగిన సహించగలరా? దానవ స్త్రీలకు ఒక న్యాయం, దేవతా స్త్రీలకు మరొక న్యాయమునా? శూర్పణఖ అవమాన భారంతో బయట ప్రపంచం చూడలేక, చావలేక, బ్రతకలేక ఆమె అనుభవిస్తున్న మానసిక వ్యధ, క్షోభ మీ రాముడు అనుభవించి తీరవలసినది. అందుకేగా నీలకంఠ మీ రాముడు మా లంకపై దండెత్తి వచ్చినది సీతను అపహరించినందుకే కదా. మరి మా సహోదరి శూర్పణఖకు ఆ అవమానం జరుగుకున్నా అసలు సమస్య ఏమున్నది? మీరెవరు, మేమెవరం? అసలు మీ ఉనికి మాకు తెలియకుండా ఉండేది కదా. ముందుగా తప్పు చేసినది మీరు, అపరాధం చేసినది మీరు, అనుభవించే తీరవలసినదే. అయినను సీతను బలాత్కరించక తనకు తానుగా వలసి వచ్చి నా కౌకిట చేరాలని వేచి ఉన్న విశేష మణిమయ, వజ్ర వైడూర్య, హేమాభూషణ, చీనాంబర, సురాశ్వ గజవాహన, కల్పతరువులు, భోగం వైభోగం సర్వం ఇచ్చివేసదనని ప్రలోభ పెట్టినాను. వశం కాలేదు. ఆమె బెట్టు చేసిన కొలది ఆమెపై వ్యామోహం అధికమగుచున్నది. తుదకు నీవే నా పట్టపురాణి వగుదువని యావత్ భూమండలమును జయించి నీ పాదముల ముందుంచెదనని ప్రమాణం చేసి మరీ చెప్పినాను. గడ్డి పోచవలే తృణీకరించినది. సీతను మించిన జగన్మోహినిలు ఎందరు లేరు నా అంతఃపురం నందు. అనన్య దుర్లభమైన నా బాహుబంధమున కరిగిపోయి పరవశించుటకు. మరి ఎందుకో ఆ వికసిత నయనాలు, కొలువలు మించిన నీలాల కనులు, ఆమె కడగంటి చూపులలో కరిగిపోయినను నా పురుష జన్మ సార్థకమైనట్లే. ఆమె ప్రతి కదలిక సమ్మోహన వశీకరణమే. ఆ ఆకర్షణ వల్లే ఆమెపై ప్రేమ, మోహం, వ్యామోహం, ఉన్మాద వ్యామోహం. నా పట్టమహిషి మండోదరి నా శ్రేయస్సు కోరి సీతను విడవమని ఎన్నో పర్యాయం, ఎన్నో విధములుగా ప్రార్థించినది. నాలోని అహంకారం ఎందరో హితులు, సన్నిహితులు, సుతులు, సోదరులు, శ్రేయోభిలాషులు ఎందరు చెప్పినను నా చెవులకు సోకలేదు.
కేవలం ఆమె మీద నాకు గల మాయా మోహమే ఈ వినాశనానికి కారణం. అది నా దురహంకారం. నాకు తెలుసు శివ, ఈ క్షణంలో నేను నా అహంకారాన్ని చంపుకొని సీతను రామునికి అప్పగించిన యుద్ధం సమాప్తం. నా సైన్యం రక్షింపబడుతుంది. నా లంకా రాజ్యంలో శాంతి నెలకొంటుంది. ఈ లంకా ద్వీపానికి నేనే శాశ్వతంగా మహారాజును. కానీ నా కీర్తి యశస్సు సర్వనాశనమైపోతాయి. భావితరాలకు అసుర జాతి ద్రోహిగా మిగిలిపోతాను. చరిత్రహీనుడైన తండ్రిగా, సోదరుడిగా, అసమర్థుడైన భర్తగా మిగిలిపోతాను. లేదు శంకర, లేదు. ఈ అసుర వీరుడు శరణు వేడడు. నా తుది శ్వాస వరకు నా అసుర జాతిని బానిసలుగా బ్రతకనివ్వను. నా అఖండ సైన్యం రణరంగమందు అంతరించిన, నేను రాజ్యభ్రష్టుడనైనా, నా పుత్రులు మరణించిన తులకు నా వంశం సర్వనాశనమైనా సరే రేపటి రోజున శత్రువు చేతిలో నవ్వుతూ వీర మరణమైనా పొందుతాడు గాని ఈ రావణాసురుడు లొంగడు. కైలాసవాసు చావుకు భయపడేవాడు అసలు యుద్ధానికి వెళ్ళలేకూడదు. కాని నేను దానవ యోధుడను, సహజ శక్తివంతుడను. రేపటి యుద్ధంలో విజయం నాదే, ఇది నిశ్చయం. అందరూ అంటున్నట్లు అతడు శ్రీమన్నారాయణుడే అయినచో అతని చేతిలో మరణిస్తే ఆ విజయము నాదే. నా కీర్తి శాశ్వతం. ఒక దానవుడిని వధించడానికి 3,000,000 దేవతలు ఏకం కావడం, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నా లంకకు రావడం. మహాదేవ, ఈ ప్రియ భక్తుని విడిచి నీవు కూడా వారికి తోడుగా అవడం అది ఈ రావణాసురుడికే గర్వకారణం. అందుకే నాకు అహంకారం. మహాదేవ, రాముడి శక్తియుక్తులు అంచనా వేయటలో కించిత్ పొరపాటు జరిగినది. ముమ్మాటికి ఆ వైఫల్యం నాదే. ఈ ఘోర పరాభవములకు కేవలం అదే కారణం. తన భార్యను అపహరించి తెచ్చినవాడు ఎంతటి వీరుడైనను బెదరక వాడిపై క్రోధావేశంలో దూకి కొదమ సింహం వాలే చిత్రుడు చీల్చి చెండాడి తన భార్యను విడిపించుకొనక యుద్ధములకు సిద్ధమై వచ్చి కోతులను, కుక్కలను రాయబారము పంపి నా భార్యను నాకిచ్చి వేయించినచో క్షమించి వదిలివేయదునని పౌరుషహీనుని వలె భేదతనముతో శాంతి వచనములు పలుకు రాముని యుద్ధమున బలహీనుడని, నా శక్తి సామర్థ్యములు గాంచి అతని బెదరుచున్నాడని తక్కువగా, చాలా తక్కువగా అంచనా వేసినాను. అది నేను అనర్చిన మహాపరాధం. కానీ రేపటి దినమని తెలుస్తుంది మీ రాముడికి ఈ రావణాసుడికి వెళ్ళడం ఎంతటి అసాధ్యమో. రేపటి దినమున రణభూమినందు ఎవరు నిలవగలరు? ఈ అరివీర ప్రళయ భయంకర చండ ప్రచండ ఈ రావణాసుడి సింహ గర్జనలకు ఉగ్ర మహోగ్ర అస్త్ర శస్త్రాలు సంధించి భయ ప్రళయ వీచులు రేపి ప్రచండాగ్ని కీలను రాచేసి ముఖోద్రేక విషాగ్ని జ్వాలలో వానర వీరులను భస్మీ పటలం చేసి ఆ రామ లక్ష్మణుల తలలు నరికి వారి రక్తంతో మా అమర జీవులకు రక్త తర్పణం చేస్తాను. శివ, రేపటి దినము
రణభూమి నందుని ప్రియ భక్తుని రౌద్ర భయానక బీభత్స కరాళ కర్కశ నృత్యం